లగచర్ల ఘటన కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజుల పాటు విచారణకు పర్మిషన్ ఇచ్చింది కొడంగల్ కోర్టు. దీంతో రేపు ఎల్లుండి నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేను రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్కి తరలించనున్నారు. లగచర్ల ఘటన కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజుల పాటు విచారణకు పర్మిషన్ ఇచ్చింది కొడంగల్ కోర్టు. దీంతో రేపు ఎల్లుండి నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేను రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్కు తరలించనున్నారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి పోలీసు విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. లగచర్ల ఘటనలో కీలక నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు పోలీసుల కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతించింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నరేందర్ రెడ్డిని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కలెక్టర్ తో పాటు అధికారుల పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సంఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇది ఒక కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని ఇప్పటికే పోలీసులు బహిర్గతం చేశారు. కాబట్టి దీని వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి కాల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరోసారి విచారణ కూడా కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పట్నం నరేందర్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ తర్వాత ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలంటూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కి సంబంధించి సోమవారం ఉదయం దానిపైన కూడా వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని రేపు ఉదయం కస్టడీలోకి తీసుకొని 2 రోజుల పాటు విచారించిన తర్వాత మరొకసారి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.